ఫ్రెండ్స్, ప్రీవియస్ క్లాస్లో మనం టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి చూసాం కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ కంటిన్యూషన్లో బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకేనా? బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్. వాట్ ఆర్ ద బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ గురించి మనం చదవాలంటే వీ హ్యావ్ టు నో అబౌట్ ద కంప్యూటర్ బ్లాక్ డయాగ్రామ్. మనకి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంటుంది, దాంట్లో ఏఎల్యూ ఉంటుంది, అర్థమెటిక్ లాజికల్ యూనిట్, సియు కంట్రోల్ యూనిట్ ఉంటుంది, ఎంయు మెమరీ యూనిట్ ఉంటుంది. ఇలా 3 పార్ట్స్ ఉంటాయని మనకు తెలుసు. కంప్యూటర్ ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనిట్స్ అనమాట. అండ్ ఫస్ట్ వచ్చేసి మనకి ఇన్పుట్ డివైజెస్, ఇటువైపు ఉండేది మనకి అవుట్పుట్ డివైజెస్. ఇలా రాసుకుంటాం. త్రూ ఇన్పుట్ డివైజెస్ ద్వారా మనం ప్రాసెసర్కి ఇన్పుట్ ఇస్తాం, అవుట్పుట్ డివైజెస్లో అవుట్పుట్ డిస్ప్లే చేస్తుంది. ఇది కంప్యూటర్ యొక్క పర్పస్ కదా. వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఏ కంప్యూటర్? కాంపోనెంట్స్ ఆఫ్ ఏ కంప్యూటర్ అంటే కంప్యూటర్లో మనకి బేసిక్గా ఉండే కాంపోనెంట్స్ అంటే మనం ఏం చెప్పొచ్చు? ఒకటి హార్డ్వేర్ కాంపోనెంట్స్. హార్డ్వేర్ కాంపోనెంట్స్ అంటే మనకి క్లారిటీగా ఫిజికల్గా కనపడేటువంటి కాంపోనెంట్స్ని హార్డ్వేర్ కాంపోనెంట్స్ అంటాం. హార్డ్వేర్ కాంపోనెంట్స్లో మనకి ఏముంటాయంటే వీఆర్ హ్యావింగ్ ఏ ఇన్పుట్ డివైజెస్, అంటే సిస్టమ్ని మనం చూడగానే కనపడతాయి కదండి, అవి ఇన్పుట్ డివైజెస్. నెక్స్ట్ వచ్చేసి అవుట్పుట్ డివైజెస్. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ యొక్క మెమరీ. ఇవి హార్డ్వేర్ కాంపోనెంట్స్ కింద మనం డిసైడ్ చేయొచ్చు. వెన్ యూఆర్ ట్రై టు డిస్కస్ విత్ ద ఇన్పుట్ డివైజెస్ అంటే దీంట్లో మనకి ఏమేమి ఉంటాయండి? కీబోర్డ్ అంటే మనం వాల్యూస్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. తర్వాత మౌస్ ఎందుకు? మనకి మౌస్ అనేది క్లిక్ అండ్ పిక్ ఇంటరాక్షన్ బిట్వీన్ యూజర్ అండ్ కంప్యూటర్. ఓకే, అండ్ కీబోర్డ్ ఉండాలి, అట్ ద సేమ్ టైం మనకి మౌస్ కూడా కావాలి ఇన్పుట్ డివైజెస్లో. ఇంకా చాలా ఉన్నాయి ఇన్పుట్ డివైజెస్ మనకి. జాయ్స్టిక్ కానీ, ట్రాక్ బాల్, ట్రేస్ బాల్, లైట్ పెన్, టచ్ ప్యాడ్, టచ్ స్క్రీన్, ఇలా చాలా ఉన్నాయి అన్నమాట. బట్ అన్ని అవసరం లేదు, జస్ట్ ఇలా మనకి ఇన్పుట్ డివైస్ ఉంటాయని తెలిస్తే చాలు. బేసిక్గా ఇన్పుట్ ఇవ్వడానికి వాడతాం, అది ఒక కాంపోనెంట్. అవుట్పుట్ డివైజెస్లో మనకి ఏముంటాయి కాంపోనెంట్స్ అంటే, అవుట్పుట్ డివైజెస్లో మేజర్గా మానిటర్లో మనకి ప్రీవియస్ గేమ్ వాడేవాళ్ళు క్యాథోడ్ రే ట్యూబ్ టెక్నాలజీ, ప్రజెంట్ ఎల్సిడి మానిటర్లు, ఎల్ఈడి మానిటర్లు వాడుతున్నారు అవుట్పుట్ డివైజెస్లో. నెక్స్ట్ వచ్చేసి ప్రింటర్ కూడా ఒక డివైస్ కదండి, ప్రింటర్ కూడా యూస్ చేస్తాం, ప్రింటర్ కూడా అవుట్పుట్ డివైస్. నెక్స్ట్ స్పీకర్, నెక్స్ట్ వచ్చేసి ప్లాటర్, ఇవన్నీ కూడా మనకి అవుట్పుట్ డివైస్ కింద వస్తుంది. కమింగ్ టు ద మెమరీలో మనకి ప్రైమరీ ఉంటుందండి, నెక్స్ట్ సెకండరీ మెమరీ ఉంటుంది. ప్రైమరీ మెమరీ కంటైన్స్ ర్యామ్ అండ్ రోమ్, రీడ్ ఓన్లీ మెమరీ అండ్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. సెకండరీ మెమరీలోకి వచ్చేసరికి ఏముంటుంది? హార్డ్ డిస్క్ డ్రైవ్స్, ఫ్లాపీ డిస్క్, ఇలా సెమీ కండక్టర్ మెమరీస్ చాలా ఉంటాయి కదా, అవన్నీ మెమరీస్. అంటే ఇవన్నీ కూడా మనకి హార్డ్వేర్ కింద వస్తాయి అన్నమాట. అంటే ఫిజికల్గా మనం సిస్టమ్ చూడగానే అబ్జర్వ్ చేసేటువంటి కాంపోనెంట్స్ని మనం హార్డ్వేర్ కాంపోనెంట్స్ అంటాం. కంప్యూటర్లో బేసిక్గా హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ కాంపోనెంట్స్ వచ్చేసి సాఫ్ట్వేర్. వాట్ ఆర్ ద సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ అంటే మనం ఏం చెప్పొచ్చు? సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్కి వచ్చేసరికి ఓకే, సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్లో మనకి ఫస్ట్ వచ్చేసి సిస్టమ్ సాఫ్ట్వేర్ ఉంటుందండి, సిస్టమ్ సాఫ్ట్వేర్. రెండవది ఏముంటుంది? అప్లికేషన్ సాఫ్ట్వేర్. సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే మనకి తెలుసు ఆపరేటింగ్ సిస్టమ్. ఓన్లీ ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ మాత్రమే ఉంటుంది. దీనిలో విండోస్ అవ్వచ్చు, లైనెక్స్ అవ్వచ్చు, సోలరీస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ. ఓకే, అండ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే మనం ఇన్స్టాల్ చేసే టర్బోసి అవ్వచ్చు, లేదా C++ సాఫ్ట్వేర్, JDK జావా డెవలప్మెంట్ కిట్, అండ్ ఏదైతే మన అప్లికేషన్ తగ్గట్టుగా ఆ సాఫ్ట్వేర్ మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. ఈవెన్ గేమింగ్ సాఫ్ట్వేర్ ఆల్సో. ఇలాంటివన్నీ మనకు దేని కింద వస్తాయి? సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్. ఈవెన్ బీటెక్ రిలేటెడ్గా మనకి సి లాంగ్వేజ్ కాన్సెప్ట్ చదివేటప్పుడు, సి లాంగ్వేజెస్ సి అండ్ డేటా స్ట్రక్చర్స్ కానీ లేకపోతే పీపీఎస్ కానీ చదివేటప్పుడు దాంట్లో కంపల్సరీగా వాట్ ఆర్ ద బేసిక్ కాంపోనెంట్స్ అనే క్వశ్చన్ రైజ్ చేస్తారు. అప్పుడు మనకి యాజ్ ఏ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్గా కూడా మనకి వాట్ ఆర్ ద ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ అని తెలిసి ఉండాలి. దాంట్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయో మనం తెలుసుకోవాలి. సో దట్ ప్రోగ్రామ్ రాయడానికి లోపల ఇంటర్నల్గా మనకి ఎలా వర్క్ చేస్తుందని చెప్తాం. ఫర్ సపోజ్ ఎలా పనిచేస్తాయి అంటే, ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. వాట్ ఈస్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే, వెన్ యూఆర్ రైటింగ్ ఏ జావా ప్రోగ్రామ్ ఆర్ C++ ప్రోగ్రామ్ ఆర్ పైథాన్ ప్రోగ్రామ్, ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ఏ
మీడియేటర్, అదొక మీడియేటర్లో యాక్ట్ చేస్తుంది. అది మనం ఇచ్చినటువంటి ప్రతి ప్రోగ్రామ్కి కూడా మెమరీని క్రియేట్ చేస్తుంది. రిసోర్స్ అలొకేటర్, దట్ ఈస్ కాల్డ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. అలా ప్రతి కాంపోనెంట్ కూడా ఇంటర్నల్గా ఆర్ ఎక్స్టర్నల్గా మనకి ప్రోగ్రాంలో యూజ్ అవుతాయి. ఓకే, దీస్ ఆర్ ద బేసిక్ ఫండమెంటల్స్ రిలేటెడ్ టు ద కాంపోనెంట్స్ ఆఫ్ ఏ కంప్యూటర్. ఓకే, ఈ మన నెక్స్ట్ క్లాసెస్లో వచ్చేసి దీనికి నెక్స్ట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ.